వెల్కమ్ టు కపిల్ చిట్స్. దిస్ ఈజ్ కపిల్ చిట్స్ అడ్వైజర్ దుంపరాజు. ఈరోజు మనం మాట్లాడుతున్న టాపిక్ ఏంటంటే 1 crore 50 months, 1,50,50,000 చిట్టి గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకుందామండి. కపిల్ గ్రూప్ మనకు ఆల్రెడీ తెలిసిందే. 45 years నుంచి మనకి ఏంటంటే ట్రస్ట్ సర్వీస్ అందిస్తున్నటువంటి చిట్ ఫండ్ కంపెనీ. సో ఓన్లీ చిట్ ఫండ్ రంగంలోనే కాకుండా కపిల్ ప్రాపర్టీస్, కపిల్ హోమ్స్ అండ్ కపిల్ ఐటీ అండ్ హెచ్ఎంటీవీ, హన్స్ ఇండియా, ఈ విధంగా చాలా రంగాల్లో ఉన్నటువంటి గ్రూప్ ఆఫ్ కంపెనీ మన కపిల్ గ్రూప్ అండి. సో కపిల్ గ్రూప్లో మన కస్టమర్ సౌకర్యార్థం మనకు లాస్ట్ 3 years నుంచి మనకి ఏంటంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్ తీసుకురావడం జరిగింది. ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో మన కపిల్ యాప్, ప్లేస్టోర్లో కపిల్ యాప్ అని ఉంటుంది. సో ఎవ్రీ మంత్ మనకి ఏంటంటే కపిల్ యాప్లో మనం పేమెంట్ చేసుకోవచ్చు అండ్ యాక్షన్స్ కూడా మనకి ఏంటంటే ఆన్లైన్లో వీక్షించడానికి మనకు అందుబాటులో ఉన్నటువంటి చిట్స్ అండి. సో ఈ ఆన్లైన్లో మనకి ఎవ్రీ మంత్ మనకు 1 lakh నుంచి 1 crore వరకు కూడా మనకి ఏంటంటే చిట్స్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో దాంట్లో భాగంగా మనం ఈరోజు 1 crore 50 months చిట్టి గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందామండి. సో మొదటిసారి మా ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా వీడియోకి లైక్ చేయండి. సో మనకి ఏంటంటే ఫైనాన్షియల్గా స్ట్రగుల్ ఉన్న వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది కాబట్టి వీడియోని షేర్ చేయండి. సో వివరాలకు వెళ్తే 1 crore అండి, అంటే 2 lakhs into 50, 2 లక్షల్ని మీరు 50 సార్లు కడితే 1 crore అవుతుందండి. సో ఇది ఏంటంటే కమిషన్ బేస్డ్ చిట్స్ కాబట్టి, రిజిస్టర్ చిట్ ఫండ్ అండ్ కమిషన్ బేస్డ్ చిట్స్ కాబట్టి ఎవ్రీ మంత్ మీకు 2 lakhs కట్టాల్సిన అవసరం లేదండి. సో మనకి ఏంటంటే 40%, సో 1,30,000 అనేది మినిమం అమౌంట్ అవుతుంది. సో మనకు ఫస్ట్ మంత్, థర్డ్ మంత్ మాత్రమే మనకు 2 lakhs అవుతుంది. రిమైనింగ్ మొత్తం కూడా ఒక 1 year వరకు కూడా ఫిక్స్ ఉంటుందండి. ఈ 1 year ఫిక్స్ ఉన్నంత వరకు మనకి ఏంటంటే 1,30,000 మినిమం పేమెంట్ అనేది మనం కట్టాల్సి ఉంటుంది. ఇది టోటల్గా ఆన్లైన్ సిస్టమ్ అండి. సో ఫస్ట్ టైం మీకైతే ఎవరికైతే దీంట్లో ఇంట్రెస్ట్ ఉందనుకుంటే అంటే స్క్రీన్పై ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి మీరు లొకేషన్ పెడితే ఆ లొకేషన్కి మా పర్సన్ వచ్చేసి మీ అప్లికేషన్ అండ్ ప్లస్ ఆధార్ తీసుకొని ఫస్ట్ మంత్ ఈఎంఐ మాత్రం కంపెనీ అకౌంట్కి పేమెంట్ చేయాల్సి ఉంటుందండి. మీ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఆఫ్టర్ మనకి ఏంటంటే యాప్ అనేది వర్క్ అవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ సెకండ్ ఈఎంఐ నుంచి మీరు యాప్లో పేమెంట్ చేసుకోవచ్చు, లేదంటే కపిల్ గూగుల్లో కపిల్ చిట్స్ అని చెప్పేసి మీరు కొట్టి ఆ తర్వాత మీ మొబైల్ నెంబర్ ఓటీపీ ద్వారా మీరు ఓపెన్ చేసిన తర్వాత ఆన్లైన్లో అక్కడ కూడా కార్డ్స్ ద్వారా మీరు పేమెంట్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటుందండి. సో ఆ విధంగా మనకి ఏంటంటే 1 year వరకు కూడా ఫిక్స్గా ఉంటుంది. ఈ ఫిక్స్ ఉన్నంతప్పుడు కూడా మనకి ఏంటంటే బిడ్ అనేది 60 lakhs కూడా మినిమం బిడ్ ఉంటుందండి కంపల్సరీ. సో ఈ 60 lakhs ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే ఈ ఆన్లైన్లో స్పిన్నింగ్లోకి రావడం జరుగుతుంది. సో మొదట్లో కొద్ది కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే 0.7% మాత్రమే మనకి ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్ వర్కౌట్ అవుతుందండి. సో దానివల్ల మనకి ఏంటంటే కాంపిటీషన్ అనేది జరుగుతుంది. సో ఒక 5-6 months తర్వాత మనకి ఏంటంటే ఫ్రీ అవ్వడం జరుగుతుంది. అప్పుడు ఏంటంటే మనకు ఇక్కడ 40 members వస్తే ఇక్కడికి వచ్చేసి మీకు 20 members, 25 members ఆ విధంగా కాంపిటీషన్కి అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఒక 6 months, 7 months తర్వాత మనకి ఈజీగా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుంది. అంటే ఎవ్రీ మంత్ మాత్రం ఒకరికి మనకి ఏంటంటే ఈ బిడ్ అనేది అలాట్ అవుతుంది. సో సెకండ్ మంత్ మాత్రం కంపెనీ చిట్ ఉంటుంది. సో ఇది కంపెనీ తీసేసుకుంటుంది కాబట్టి సెకండ్ చిట్ అనేది. సో రిమైనింగ్ మొత్తం కూడా మనకి ఏంటంటే కస్టమర్లకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇది 60 lakhs, మనం 60 lakhs ఎవరైతే కావాలో వాళ్ళు మాత్రమే స్పిన్నింగ్లోకి రావడం జరుగుతుంది. తర్వాత మనకు ఓపెన్ యాక్షన్ అవుతుంది. ఓపెన్ యాక్షన్ అన్నప్పుడు మనకి ఏంటంటే ఈఎంఐలు అనేది పెరగడం జరుగుతుంది. అది 131, 132 అంటే ఫ్లెక్సిబుల్ అవుతుంది. సో ఒక 2-3,000 పెరగడం, మళ్ళీ తగ్గడం ఇట్లా పెరుగుకుంటూ లాస్ట్కు మనకు 2 lakhs వస్తుందండి. అంటే 1,30,000, 2 lakhs బిట్వీన్ ఈ మధ్యలో మనకి ఏంటంటే పేమెంట్ రావడం జరుగుతుంది. సో అప్రాక్స్ మనం లాస్ట్ వరకు చూసుకున్నట్లయితే 1 crore చిట్టికి మనం అప్రాక్స్ ఇక్కడ ఏంటంటే 75 lakhs మీరు పేమెంట్ చేస్తే మీకు 95 lakhs అనేది బిడ్ రావడం జరుగుతుందండి. సో మీకు ఏంటంటే 20 lakhs ప్రాఫిట్ ఉంటుంది 1 crore చిట్టిలో. సో మీరు స్టార్టింగ్లో చేసుకుంటే ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మీకు పడుతుంది. అంటే 60 లక్షలకి మీరు ఇక్కడ 75 లక్షలు కట్టాల్సి వస్తుంది కాబట్టి, సో ఇదే 75 లక్షలు మీరు ఎక్కడైతే మీరు తీసుకుంటారో అంటే ఇక్కడ నుంచి మీకు ఏంటంటే 61, 62 ఈ విధంగా ఇంక్రీజ్ అవుకుంటుంది కాబట్టి ఈ 75 lakhs ఎప్పుడైతే మీరు తీసుకుంటారో అప్పుడు మీరు కట్టాల్సింది అంతే ఉంటుంది కాబట్టి అప్పుడు 0% ఇంట్రెస్ట్ అనేది వర్కౌట్ అవుతుంది. సో అదేవిధంగా మీరు లాస్ట్ వరకు ఉంచుకుంటే మీకు క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. మీకు ఏంటంటే 1 రూపీ ఈజీగా వర్కౌట్ అవ్వడం జరుగుతుంది. సో ఇది ఓవరాల్గా అంతా ఆన్లైన్లో మనం వీక్షించవచ్చండి. ఈ ఆన్లైన్లో మనం చూడొచ్చు. ఎవ్రీ మంత్ మనకి ఏంటంటే మంత్ ఎండింగ్లో మీకు అలాట్ ఆ టైం రిజిస్టర్డ్ టైం ఇచ్చిన దాన్ని బట్టి మంత్ అప్రాక్స్ మనకి ఏంటంటే మంత్ ఎండింగ్లో ఉంటుంది. ఎండింగ్లో మీకు ఏంటంటే ఆ రోజున మీకు ఏంటంటే 5 minutes యాక్షన్ టైం ఉంటుంది. ఈ యాక్షన్ టైంలోనే మనకు ఎవరైతే వస్తున్నారో అది ఎవరికి బిడ్ వస్తుంది అనేది సిస్టమైజ్గా ఉంటుంది, జెన్యున్గా ఉంటుంది. సో అదేవిధంగా మనకి ఏంటంటే లిఫ్ట్ చేసిన వాళ్ళకి ఏంటంటే ఇది లాస్ట్ వరకు ఉంచుకున్నట్లయితే ఏ షూటీస్ కూడా మనకు అవసరం లేదు. లాస్ట్ వరకు ఉంచుకుంటే ఎలాంటి షూటీస్ అవసరం ఉండదు. ఓకే, ఇన్ కేస్ మనకి ఏంటంటే స్టార్టింగ్లో కావాలనుకున్న వాళ్ళకి మాత్రం
2 lakhs అనేది ఇన్కమ్ సోర్స్ ఉన్న వాళ్ళకు ఇన్కమ్ సోర్స్ అనేది మనకు చూపించాల్సి వస్తుంది కంపెనీకి. అదేవిధంగా ఎఫ్ఎల్ను బట్టి అంటే ఫ్యూచర్లో మీరు కంపెనీకి కట్టాల్సిన ఎఫ్ఎల్ను బట్టి మనకేంటంటే షూటీస్ అంటే 5 or 6 అనేది షూటీస్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఏంటంటే ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా ఐటీ అయినా మనం ఏంటంటే షూటీస్ను యాక్సెప్ట్ చేస్తున్నాము. సో ఇంకా మోర్ డీటెయిల్స్ కోసం ఈ స్క్రీన్పై ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి డయల్ చేయండి. ఈ చిట్ యొక్క పూర్తి వివరాలు అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.